హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెరైటీగా ఏదైనా కుక్ చేద్దామా అని అనిపించింది. యూట్యూబ్లో చూశానన్నమాట. చూసింది నేను ఎందుకు ట్రై చేయకూడదు అని అనుకొని ట్రై చేద్దామనేసి ఇక వంట రూమ్లోకి లేచి వచ్చేసాను. చూడగానే అనిపించేసాను చేయాలి, ఈ వీడియో చూద్దాం ఎలా వస్తుందో అనేసి. తర్వాత తెలిసిందనమాట ఏమైందనేసి. లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంటుందంటే. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తారో లేదో ఇక మీకు తెలిసిందే. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏంటి దయ్యంలా ఇంటికెళ్ళి ఇరబోసుకుంది అనుకుంటున్నారా? తలస్నానం చేసిన ఇంకా తల ఆరలేదు. అట్లాగే కూర్చుని ఉంటే తమ్ముడు వచ్చిండు. తమ్ముడు మొబైల్తో ఇక వీడియో తీసేద్దాము, వాడు వచ్చినప్పుడు ఎందుకు కూకుందాంలే అనేసి వాడు మొబైల్ తీసుకుని వంట రూమ్లోకి వెళ్ళిపోయి చూడండి, ఇవాళ మన ఎక్స్పెరిమెంట్ వీడియో ఇదే. అంటే ఎక్స్పెరిమెంట్ కాదులే, కుకింగ్ కానీ పుట్టిగా నేను. చూడండి, ఇలా పెట్టేశాను. దీన్ని నేను ఒక షార్ట్ వీడియోలో చూశాను అనమాట. సిల్వర్ పేపర్లో చుట్టి గ్యాస్ మీద కాలవడము, మంచి ఉడికినట్టు చూపించారు వాళ్ళు గుడ్డుని. అది నిజమా కాదా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే గుడ్డు ఎక్కడైనా మంట మీద ఉడకబెడితే, మంట మీద వేడి చేస్తే ఎలా ఉంటుంది, లేదా నీళ్ళలో ఉడకబెడితే ఎలా ఉంటుందని అంత తెలుస్తుందిగా నాకు. అందుకే నాకు ఈ గుడ్డుని సిల్వర్ పేపర్లో ఎట్లా మడచాలి అనేది తెలియలేదు అసలు. ఎలా మడవాలి అనేసి 2-3 సార్లు మడిచి మళ్ళీ విప్పి, మళ్ళీ మడిచి, మళ్ళీ విప్పి విప్పుతూనే ఉన్నాను. ఇది ఎందుకు సరిగ్గా రాలేదనేసి మళ్ళీ ఓపెన్ చేశాను. చూడండి, ఇట్లా ఓపెన్ చేసి ఫుల్ ఇక్కడ చింపేసి, ఇక్కడ మధ్యలో చింపుకున్నాను. చాలా పెద్దగా అయిపోయింది అనమాట కవరు. ఇట్లా చింపి మళ్ళీ ఇప్పుడు పెట్టాను. అసలు నాకు మంచిగా అనిపించలేదు అసలు. నేను చుట్టుతుంటే నాకే అర్థం కాలేదు ఎట్లా చుట్టాలనేసి. మళ్ళీ నచ్చలేదు నాకు. ఇదేంటి ఇట్లా వచ్చిందనేసి మళ్ళీ ఇప్పినాను అనమాట. మళ్ళీ ఇప్పి మళ్ళీ ఒక రకంగా ఫోల్డ్ చేసిన దీన్ని డిఫరెంట్గా. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత అంతో ఇంతో నచ్చింది నాకు. తప్పక మీరు అందరు లాస్ట్ వరకు చూడండి వీడియో. అసలు ఏమైందంటే, ఈ వంట చేసేటప్పుడు ఇంట్లో నుండి అందరూ పారిపోయారు బయటికి. ఆ వీడియో తీసేది ఉండే కానీ పిల్లలు తీయద్దామా అన్నాడు. మా తమ్ముడు కూడా తీయద్దక్క, మా పరుగు పోతుంది, గుడ్డు సౌండ్కి పారిపోయిన తమ్ముడు అని రేపు న్యూస్లో వస్తుంది అని అన్నాడు అనమాట. అందుకే నేను తీయలేదు వీడియో. చూడండి, ఇట్లా పెట్టేసి గ్యాస్ ఆన్ చేశాను. గ్యాస్ ఆన్ చేసి కాసేపు పెద్ద మంట మీద, కాసేపు చిన్న మంట మీద, ఎక్కువసేపు మాత్రం సిమ్లోనే ఉంచాను అనమాట గ్యాస్ని. చూడండి, ఆన్ చేసిన కనిపిస్తుందా మీకు? చూడండి, ఇక చూడాలి ఇక నా పరిస్థితి ఏందనేసి. అసలు డమ్మని సౌండ్ వచ్చి గ్యాస్ మీద నుండి కిందకి పడిపోయింది అది. దాన్ని నేను వీడియో తీయలేను కానీ మళ్ళీ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ గ్యాస్లో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టాను. పెద్ద పెట్టినప్పుడు ఎగిరి వచ్చి కింద పడ్డది. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ గ్యాస్లో పెట్టి సిమ్లో పెట్టాను గ్యాసు. మళ్ళీ ఇట్లా తిప్పుతూ కాలుస్తూ ఉన్నాను అనమాట. నాకైతే అనిపించింది లోపల పగిలిపోయిందేమో అనేసి. తర్వాత తెలిసింది, విప్పి చూసినప్పుడు తెలిసింది పగలలేదు లోపల అనేసి. చూడండి, ఇట్లనే కాలుస్తూ ఉన్నాను సిమ్లోనే. సిమ్లో కాలుస్తున్నాను. టపటపా అని సప్పుడు వస్తుంది, డమ్ అని సప్పుడు వస్తుంది, పటల్ అని సౌండ్ వస్తుంది. విపరీతంగా డిఫరెంట్ సౌండ్లు వస్తున్నాయి గుడ్లో నుంచి. నాకైతే భయం వేస్తుంది. గ్యాస్ దగ్గర ఉండాలా పారిపోవాలని ఆలోచించుకుంటూనే తింపి వేడి చేస్తున్నాను అనమాట. ఇట్లాంటి వీడియో చేయడం ఫస్ట్ టైము. ఇది మాత్రం కరెక్ట్గా అర్థమైంది. యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్క వంటను మనం ట్రై చేయొద్దు అనేసి. ఎవరైతే నీట్గా కరెక్ట్గా చేస్తారో అవి మాత్రం ట్రై చేయాలి. ఎక్స్పెరిమెంట్లు లాగా చేస్తారు కదా, వాటిని ట్రై చేయొద్దని ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది. 2 గుడ్లు పోయినా పర్వాలేదు కానీ అనుభవం ఎక్కువ వచ్చేసింది నాకు. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్తున్నా, ఈ వీడియో ఎవరు ఇంట్లో చేయకండి. చూడండి, పేలిపోయి కింద పడిపోయింది. దాన్ని తీసి మళ్ళీ ఉడకబెడితే మళ్ళీ పేలిపోయింది. పేలి సెకండ్ సారి కింద పడలేదు కానీ పేలి కవరు ఓపెన్ అయిపోయింది అనమాట, దానిపైన ఉన్న సిల్వర్ పేపరు. ఇప్పుడు ఇక మనకు వచ్చింది ఇక పెద్ద కష్టం అన్నమాట. ఈ కాల్చుడేమో కానీ ఇప్పుడే పెద్ద కష్టం అయిపోయింది. దీన్ని పొట్టు విప్పడానికి, ఒక్క గుడ్డు పొట్టు విప్పడానికి నాకు 15 నిమిషాలు టైం పట్టింది. ఒక్క గుడ్డు తెలుసా, నేను ఎడిట్ చేసి తొందరగా చేసాను కానీ ఒక్క గుడ్డు పొట్టు తీయడానికి
మా తమ్ముడు అయితే ఏమన్నాడు తెలుసా, ఇంకోసారి ఇంటికి రానక్క, నా ఫోన్ దొరికితే చాలు, నువ్వు ఇంట్లో బాంబులు పెడతావు, నువ్వు నేను ఇంట్లోకి రానక్క, నేను ఇంటికి రాను అన్నాడు. ఏంద్రా అట్లా చేయకరా, నా దగ్గర ఫోన్ లేదురా నాయన, నువ్వు వస్తేనే వీడియోలు తీసుకోవాలి, దయచేసి రారా, నువ్వు అట్లా అనకు, ఇంకోసారి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏవి చేయనులే, నేను నీట్గా వంట చేసి వీడియోలు అప్లోడ్ చేస్తానని అన్నాను. వేరే వాళ్ళు వీడియో చూస్తే ఎందుకు ఒకసారి ట్రై చేయాలి అని నాకు అనిపించింది, అందుకే ట్రై చేశాను. ఇక ఇప్పుతున్నాను చూడండి, కొంచెం నల్లగా అయినాయి, కాఫీ కలర్లో అయినాయి, నీళ్ళు పోయకుండా కాల్చినాం కదా, అందుకే కాఫీ కలర్లో అయినాయి. అయితే ఇంకొక వీడియో కూడా చూశాను నేను యూట్యూబ్లో, అది కూడా నాకు నచ్చింది, అది కూడా గుడ్లతోనే చేసేది. మా తమ్ముడికి ఇంకొకసారి రమ్మని చెప్తాను, వాడు వచ్చిండనుకో దాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం మనము, కరెక్ట్ వస్తుందా లేదా అనేసి. ఈ గుడ్డు ఇప్పుతుంటే గుడ్డుతో పాటు లోపల సొన్న కూడా వచ్చేస్తుంది అనమాట, లోపల గుడ్డు కూడా వచ్చేస్తుంది కొంచెం కొంచెము. చేతి అయితే విపరీతంగా కాలుతుంది, అట్లో ఇట్లా ఇంత తిప్పేసాను ఇక పొట్టు, ఒక గుడ్డు పూర్తి చేశాను అట్లో ఇట్లో. అయితే టేస్ట్ అంత ఇంత బాగుంది, నార్మల్గా ఉంది, అంత మనం ఉడకబెట్టిన గుడ్డు అంత టేస్ట్ లేదు కానీ నార్మల్గా ఉంది, నాకైతే నచ్చలేదు. కొంచెం నేను ఒక్కదాన్ని టేస్ట్ చేశాను, పిల్లలు తినమంటే దాన్ని చూసే భయపడ్డారు, అసలు తినలేరు. నేను చేసింది నేను తినకుంటే బాగోదు కదా అనేసి టేస్ట్ చూసి వదిలేసాను నేను కూడా. ఇంకో గుడ్డు చూడండి, ఇంకో గుడ్డు చూసే మీరు షాక్ అయిపోతారు, ఇంకో గుడ్డు చూసారంటే, ఎందుకంటే ఇంకో గుడ్లోనే ఉంది, ఉన్న రహస్యం అంతా ఆ గుడ్లోనే ఉందన్నమాట. ఆ గుడ్డు విప్తే కానీ మీకు తెలియదు రహస్యం ఏందనేసి. రెడీ చూడండి, అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకొంచెం ఉంది, కొంచెం ఇప్పేసి పక్కన పెట్టేద్దాము. ఇట్లా వచ్చిందనమాట మన గుడ్డు, పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో మీరే కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, గుడ్డు నచ్చితే, లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. సోదరి మనులారా, ఇప్పితే మాత్రం ఇట్లుంది. ఎల్లో కలరు నాకు అర్థం కాలేదు, ఎల్లోలా రాలేదు, కాలుస్తే వైట్ లాగా వచ్చింది, అదే నాకు అర్థం కాలేదు. మంచిగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది, కానీ ఎల్లో కలర్ కూడా వైట్గా వచ్చింది. ఇప్పుడు మన సెకండ్ గుడ్డు రహస్యం మీకు చూపిస్తాను రండి. సెకండ్ గుడ్డు అయితే చూడండి, నాకు అసలు లోపల ఇట్లుందని తెలియదు, విప్పిన తర్వాత తెలిసింది, ఇదేంద్ర దేవుడు ఇట్లా వచ్చేసింది అనుకున్నా. ఏందో ఒకలాగా వచ్చింది, నాకు అది నచ్చలేదు. లోపల ఒకలాగా, పైన ఒకలాగా, లోపల ఒకలాగా ఇల్లులాగా వచ్చేసింది, నాకు అది నచ్చలేదు. మంచిగా కాల్చిన కానీ అది ఎందుకు అట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు, నాకైతే నచ్చలేదు. దీని మీద ఉప్పు కారం వేసుకొని టేస్ట్ చూసేసాను, టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది, అంత టేస్ట్గా ఏం లేదు. కానీ లైక్ చేసి వెళ్ళండి వీడియోని. ఇట్లాంటి వీడియోలు మీ ఇంట్లో చేయకండి, చిన్నపిల్లలు ఉంటే గుడ్లు ఎక్కడ పడతాయో, ఎవరు నెత్తి మీద పడతాయో కూడా తెలీదు. ఎవరు ఇంట్లో చేయకండి వీడియో, నేను చేసి తప్పు చేశానని నాకు తర్వాత తెలిసింది. ఇంట్లో నుండి ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు వారిపోతున్నారు, అది చూసి నాకు భయం వేసింది అసలు. అయినా గ్యాస్ దగ్గర నిలబడి వీడియో పర్ఫెక్ట్గా తీశాను. అందరు వెళ్ళిరండే, మళ్ళీ కలుస్తాను, బాయ్ అండి.